అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం 9వ తారీఖు ఏప్రిల్న మొదలవుతుంది. ఒక సంవత్సరం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంవత్సర ఫలితాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానాలు 3. ఈ సంవత్సరం గురువు యొక్క స్థితి వృషభ రాశిలోకి రావటం వల్ల గతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులన్నీ తొలగిపోయి గురుబలం బాగా పెరగటం వల్ల చాలా మంచి శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. మరి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభకార్యాల్లో పాల్గొనడం, కుటుంబంలో సంతోషం, ఆనందం, పిల్లల చదువు బాగుండడం, బంధువులతో సఖ్యత, విలువైన సామాన్లు, వస్తువులు, గృహప్రవేశానికి కావాల్సినటువంటి సొంత ఇల్లు, వాహనాలు కొనడం, సంతాన అభివృద్ధి, విదేశీ యానాలు, దూర విద్య, ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా కనిపించడం లేదు. వివాహం కాని వాళ్లకు వివాహం కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. చక్కటి అదృష్టాన్ని కలిగి ఉండి ధర్మ మార్గాన్ని అవలంబిస్తారు. ఉద్యోగస్తులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలతో ఈ సంవత్సరం అంతా మంచి మంచి ఉద్యోగాలు, పొజిషన్లు కోరుకున్నవి జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీకు గురువు యొక్క బలం ఉండడం వల్ల శని బలం బాగా ఉంది. ఇక రాహు బలం, కేతు బలం కూడా సుమారుగా బాగానే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అని చెప్పేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, సంపూర్ణమైన మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా నా పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తారని, అవి లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో బాగా మాట్లాడతాను. మీ జాతకాలు కూడా మీకు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా తీసుకుంటాను. నమస్కారం. మీ గోపాల అయ్యంగార్.